మనకి ప్రస్తుతం మార్కెట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఉల్లిపాయలకి అంత మద్దతు ధర అయితే ప్రజెంట్ లేదు కదా. సో మరి దీంతో చాలామంది ఉల్లి రైతులు కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి ఈ ఆందోళన ఉండకూడదని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారనమాట. అయితే ఆ ప్రకటన ఎందుకు భయ్యా అంటే మరి క్వింటాకి ఏకంగా 1200 రూపాయల చొప్పున మరి కొనుగోలు చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారనమాట అధికారులకి. అయితే మరి ఇక్కడ కొంతమంది మరి దీన్ని 1200 రూపాయలకి అమ్మవచ్చు, లేదంటే అమ్మకపోవచ్చు, చెప్పలేం కదా. సో మరి ఒకవేళ అమ్మారనుకోండి, సో ఈ మొత్తం తీసుకెళ్ళి రైతు బజార్కి పంపించండి అని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. సో కొంతమంది మరి ఈ ఉల్లిపాయలని అమ్మరు కదా. 1200 రూపాయలు అంటే కొంతమంది అమ్మవచ్చు, అమ్మకపోవచ్చు. సో అమ్మలేని వాళ్ళ పరిస్థితి ఏంటి భయ్యా అంటే మరి ఆ ఉల్లిపాయలని ఏదో మద్దతు ధర వచ్చేంత వరకు కూడా వాళ్ళు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే, సో మరి దీనికి సంబంధించి కమ్యూనిటీ హాల్లు ఉంటాయి కదా, సో వాటిల్లో భద్రపరుచుకునే విధంగా రైతులకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అయితే చూడడం జరిగింది అనమాట. సో మరి దీన్ని 1200 రూపాయలు అంటే మరి ఏదైనా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంటుంది కదా. సో మరి ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు భయ్యా అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏదైతే ఉండిద్దో, సో దాని నుంచి మరి ఈ నష్టాన్ని భరించాలని చెప్పేసి కూడా చూడడం జరిగింది అనమాట.